యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆస్పిరెంట్స్ జనరల్గా కోరుకునేది ఏంటి అంటే ఒక కోచింగ్ సంస్థలో చేరి కోచింగ్ తీసుకునేటప్పుడు ప్రధానంగా నేను గుర్తించినవి 5 రకాల అంశాలు. అంటే 5 ఏంటి అంటే వీటిని గనక ఇన్స్టిట్యూట్ ప్రాపర్గా ఇవ్వగలిగితే ఆ స్టూడెంట్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం కాదు, దాన్ని స్టూడెంట్ పాటించాలి కూడా. ఆ రెండు జరిగినప్పుడే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. అంటే ఎటువంటి అంశాలని ఒక 5 రకాల అంశాలని నేను గుర్తించడం జరిగింది. ఒకటి, ఒక స్ట్రక్చర్డ్ క్లాసెస్ కాంప్రహెన్సివ్ స్టడీ మెటీరియల్ ఉండాలి. స్ట్రక్చర్డ్ క్లాసెస్ కాంప్రహెన్సివ్ స్టడీ మెటీరియల్ అంటే ప్రతిరోజు సపోజ్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ప్రతిరోజు మార్నింగ్ 8 o'clock నుంచి 9:30 వరకు ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత 10 o'clock నుంచి 1 o'clock వరకు క్లాసెస్ ఉంటాయి. అంటే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్లాసులు ఉంటాయి. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఇవి ఒకటి దాని తర్వాత ఒకటి అక్రాస్ 9 నెలల పాటు దాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలా ఒక స్ట్రక్చర్డ్గా క్లాస్ రూమ్ సెటప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తాం. ఈ స్టడీ మెటీరియల్లో భాగంగా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ వేస్తాం, స్టాండర్డ్ బుక్ రిఫరెన్సెస్ ఇస్తాం. అంటే పాలిటీకి లక్ష్మీకాంత్, మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్, ఇటువంటి స్టాండర్డ్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్ అంటే సంథింగ్ లైక్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవాలి. కానీ మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ ఇటువంటి పేపర్లన్నీ చదవాల్సిన అవసరం లేకుండా కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే పేరుతోటి 21st సెంచరీ స్వయంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు డాక్యుమెంట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్డ్ క్లాసెస్ ఇస్తాం, దాంతోపాటు కాంప్రహెన్సివ్ స్టడీ మెటీరియల్ ఇస్తాం. రెండోది ఏంటి, టైం మేనేజ్మెంట్ అండ్ కన్సిస్టెంట్ స్టడీ రొటీన్. అంటే టైం మేనేజ్మెంట్లో భాగంగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 వేరు అని చెప్పి సపరేట్ చేసి చదవకండి. ఈ 3 ఇంటిగ్రేటెడ్గా చదవండి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో చదవాలి. ఈ ప్రిలిమ్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్లో చదువుతున్నప్పుడే మనకి ఇంటర్వ్యూ మీద కూడా పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ ఎలా చెప్పాలో తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఒక టైం టేబుల్ వేస్తాను, మీకు ఒక మంచి ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని స్టడీ సంబంధమైనటువంటి టిప్స్ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్టడీ ప్లాన్ ఎలా ఉంటుంది అని అంటే డైలీ ప్లాన్, వీక్లీ ప్లాను, మంత్లీ ప్లాను, సబ్జెక్ట్ వైజ్ ప్లాన్. ఈ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఇక మూడోది ప్రాక్టీస్ అండ్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. అంటే టెస్ట్ సిరీస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం. తర్వాత టెస్ట్ సిరీస్ అంటే మెయిన్స్ కోసం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. అంతేకాకుండా ప్రతి దానికి సంబంధించినటువంటి ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో భాగంగా ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఇవాల్యుయేషన్ చేసి మీకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఇటువంటి ప్రాక్టీస్ ద్వారా మనం ఏం చదువుకున్నాం, క్లాసులో ఏమన్నాం, విన్న తర్వాత ఏం చదువుకున్నాం, చదివిన దాన్ని ఏ విధంగా మనం యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం అనేది తెలిసిపోతాం. నాలుగోది గైడెన్స్ అండ్ ప్రాపర్ మెంటర్షిప్ ఉండాలి. మీకు క్లాస్ రూమ్లో సీనియర్ ఫ్యాకల్టీ వచ్చి క్లాసులు చెప్తారు, అలాగే డెడికేటెడ్ మెంటర్స్ కూడా ఉంటారు. ఈ క్లాస్ రూమ్లో చెప్పే పాఠం ఆధారంగా మీరు నోట్స్ రాసుకుంటారు. నోట్స్ రాసిన దానికి మళ్ళీ చదువుతారు. చదువుతున్నప్పుడు డౌట్లు వస్తాయి. మరి డౌట్లు వచ్చినప్పుడు వాటిని క్లారిఫై చేయడానికి ఒక మెంటర్ కూడా ఉండాలి. సో మీకు ఆన్లైన్ సపోర్ట్గా అలాగే ఆఫ్లైన్ సపోర్ట్గా 2 రకాలుగా ఈ మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. ఇక ఐదోది చివరిగా చెప్పిన చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ మోటివేషన్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ హెల్త్. మీకు ప్రధానంగా ఈ ఎగ్జామ్ అనేది మీ ఫిజికల్ ఎనర్జీని తీసుకునేటటువంటి, ఎక్కువ ఫిజికల్ ఎనర్జీ ఉపయోగించాలి. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు శారీరకమైనటువంటి ఆరోగ్యానికి, ఫిజికల్ హెల్త్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఫిజికల్ హెల్త్ కోసం చేయాల్సినవి 3 పనులు. ఒకటి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ నిరంతరం తింటూ ఉండడం. అంటే నిరంతరం అంటే 24 గంటలని కాదు, 3 పూట్ల మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి. అండ్ రెండోది మంచి ఎక్సర్సైజ్ చేయాలి. మూడోది కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. ఈ 3 చేస్తే మీ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. రెండో రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. అంటే ఒక ఆల్మోస్ట్ కనీసం ఒక 1 year పాటు మీరు ప్రిపేర్ అవ్వాలి. కనీసం 2 సంవత్సరాల ప్రిపరేషన్ దీనికోసం అవసరం.
1 ఇయర్ పాటు మీరు ఎగ్జామ్ రాయడానికి ముందు సంవత్సరంలో ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ రాసే సంవత్సరం ఇంకొకటి ఉంటుంది. కాబట్టి టోటల్గా మినిమం 2 సంవత్సరాలు దీనికి పెట్టాలి. పెట్టాల్సి వచ్చినప్పుడు అంత 1 ఇయర్ పాటు 2 ఇయర్స్ పాటు 24 నెలలు మీ మోటివేషన్ కంటిన్యూ అవ్వాలి అంటే మీ సైకలాజికల్ హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇటువంటి అంశాల మీద 21st సెంచరీ ఫోకస్ చేస్తూ మీకు సపోర్ట్ చేయడం కోసం, మీకు సపోర్టింగ్గా ఉండడం కోసం జూన్ 8వ తారీఖున ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఈ స్కాలర్షిప్ టెస్ట్ పేరు U3 యూపీఎస్సి అన్లిమిటెడ్ ఉత్సవ్. అంటే మీరు ఒకసారి అడ్మిషన్ తీసుకుంటే దీంట్లో ఈ కార్యక్రమంలో మీకు సర్వీస్ వచ్చేంత వరకు కూడా మా సర్వీసెస్ మీకు ఉంటాయి. ఇది నిరంతరం స్టడీ ఓరియంటేషన్లోను మీకు 21st సెంచరీ ద్వారా మీ స్టడీ ఎన్వైర్న్మెంట్ ఒక సేఫ్టీ సెక్యూరిటీతో ఇవ్వడం జరుగుతుంది. అంటే సురక్షితమైనటువంటి స్టడీ ఎన్వైర్న్మెంట్ ఇస్తాం. యూ విల్ బి హ్యావింగ్ ఎ మెంటర్ ఆన్ డిమాండ్ అంటే మీకు మెంటర్షిప్ ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు మెంటర్ మీకు అందుబాటులో ఉంటారు. అలాగే క్లాస్ రూమ్ సిలబస్ అనేది మ్యాక్సిమం 9 నెలల్లో కంప్లీట్ చేస్తాం, ఇంక్లూడింగ్ ఆప్షనల్. అండ్ అదేవిధంగా దీంతో పాటు ప్రతి సండే టెస్ట్ సిరీస్ కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఆ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రిలిమ్స్ టెస్టులు ఉంటాయి, మెయిన్స్ టెస్టులు ఉంటాయి. తర్వాత దాని మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో దీనికి ఈ ప్రోగ్రాంలో మీరు చేరాలి అంటే U3 అనే ప్రోగ్రాంలో చేరాలంటే జూన్ 8వ తారీఖున ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో మీరు అటెండ్ అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒక స్కాలర్షిప్ టెస్ట్ పెట్టి ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ అయిన వాళ్ళకి అన్లిమిటెడ్గా మీకు క్లాస్ రూమ్ యాక్సెస్ కానీ లేకపోతే ఆన్లైన్ యాక్సెస్ కానీ టెస్ట్ సిరీస్ యాక్సెస్ కానీ ఉంటుంది. సో దీన్ని ఉపయోగించుకొని దీని ప్రయోజనం పొందండి, IAS సాధించండి.